అనంతపురం నగరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ప్రకాష్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తన స్వగ్రామం తోపుతుర్తి నుంచి అనంతపురం వచ్చిన ప్రకాష్ రెడ్డి, మాధవ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అనంతపురం నగరంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ప్రకాష్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇదిగా ఉదయం నుంచి కూడా అనంతపురంలోని రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. భారీగా పోలీసు బందోబస్తు అయితే మోహరించారు. ఇవాళ మధ్యాహ్నం తోపుదుర్తి నుంచి వస్తున్నటువంటి ప్రకాష్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కొద్దిసేపు కింద పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి చెందిన కార్యకర్తలందరూ చెరగొట్టడం జరిగింది. అయితే ఓవైపు ఉదయం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా ఎంఎస్ రాజు ఇంటికి చేరుకుంటున్నారు. ఆ నాయకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా దళిత సంఘాలు, దళితులు పెద్ద ఎత్తున రాజుకు సంఘీభావం అనంతపురం వస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికెక్కడ వారించే ప్రయత్నం, అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఇదే టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రాజు సాయంత్రం 5 గంటలకి మీడియాతో మాట్లాడుతా అని చెప్పినప్పటికీ 5 గంటల వరకు కూడా ఎక్కడికి బయటికి వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ఏదైతే ఎంఎస్ రాజుకు సంబంధించిన ఆస్తులు కూడబెట్టాడు, ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విలువైనటువంటి విల్లాతో పాటు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ప్రకాష్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల మీద ఎంఎస్ రాజు తీవ్రంగా స్పందించారు. గురువారం సాయంత్రంలోగా నిరూపించకపోతే ఇంటిని ముట్టడిస్తాం, ఇంటి దగ్గరికి వస్తానని చెప్పి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలోని ఈ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు గడువున్న నేపథ్యంలో 2 వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతుంది. అయితే మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున రాళ్ళు, బీరుబాట్లు కూడా అక్కడ ఇంటి దగ్గర కనిపించడంతో ఒకసారిగా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు అంచర్ల మీద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మనకు దాదాపు ఇప్పటికే ఆయన మీద 4 కేసులు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటననే టీడీపీ అధిష్టానం కూడా పూర్తిగా ఖండించింది. ఒక భారీ భౌతిక దాడులకు ప్రకాష్ రెడ్డి కుట్రపడ్డారని చెప్పి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఏదైతే ఒక దళిత నాయకుడు ప్రజాస్వామ్య పద్యంలో ఇంటి దగ్గరికి వస్తానని చెప్తే దాడులకు తెగబడేందుకు సిద్ధమయ్యారని చెప్పి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతల్ని కట్టడి చేయడానికి పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజు ఇంటికి కూడా చుట్టుపక్కల ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎవరిని అటువైపు ఏదైతే ప్రకాష్ రెడ్డి ఇంటి చుట్టూ ఉదయం నుంచి కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని పూర్తిగా మూసివేయడం జరిగింది. ఎవరు కూడా అనుమానాస్పద వ్యక్తులు, కొత్త వ్యక్తులను అటువైపు అయితే కదలికలను పూర్తిగా బంద్ చేశారు. ఎవరిని కూడా అటువైపు వెళ్ళలేని పరిస్థితి. ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ వివాదం సద్దుమణిగే వరకు కూడా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసు పికెటింగ్ అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా రామ్నగర్ పరిసరాల్లో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే గత వారం ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వాహనానికి ఒక టిప్పర్ ఢీకొనే ప్రమాదం తప్పిపోవడం మీద ఈ వివాదం మొదలైంది. ముఖ్యంగా రాజుతో పాటు ఏదైతే అమిలేని సురేంద్రబాబు, పరిటాల సునీతమ్మ కలిసి హత్య చేయడానికి కుట్రపన్నారని ఆరోపించిన నేపథ్యంలో దాని మీద కౌంటర్గా ఎంఎస్ రాజు మీడియా సమావేశం పెట్టారు. అమిలేని సురేంద్రబాబుతో పాటు పరిటాల శ్రీరామ్, సత్సాయి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎంఎస్ రాజు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలోనే ప్రకాష్ రెడ్డి మీద ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. మరుసటి రోజు ప్రకాష్ రెడ్డి రాజు పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది వివాదానికి దారితీసినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు అయితే వ్యక్తిగత విమర్శలు చేయడం, రాజు ఆస్తులు కూడబెట్టాడు, తన కులాన్ని అదేవిధంగా తన చేతి వృత్తుల్ని, సామాజిక వర్గాన్ని కూడా కించపరిచారంటూ దళిత సంఘాలన్నీ కూడా ఉదయం నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున దళితులు, దళిత సంఘాల నాయకులు పూర్తి స్థాయిలో ఎంఎస్ రాజుకు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున అనంతపురానికి చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికి కూడా రాజు ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు ఆయన అనుచరులు కావచ్చు, దళిత సంఘాల నాయకులు, దళితులు కూడా పెద్ద ఎత్తున రాజు ఇంటి దగ్గర అయితే గుమ్ముగా ఉన్నారు. 5 గంటలకు ఏం జరుగుతున్న ఒక ఉత్కంఠ కూడా నెలకొంది గీతిక.
రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.